విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ శనివారం నాడు రాజం బజారులో గల మూర్తి ఎంపోరియం వద్ద రాయితీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. స్టాల్స్ వద్ద కందిపప్పు, బియ్యంను పంపిణీ చేశారు. అనంతరం కోండ్రు మీడియాతో మాట్లాడుతూ పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన కిరాణా సామగ్రిని సబ్సిడీ ధరలకు సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈరోజు నిత్యావసర వస్తువుల్ని ధరలు కంట్రోల్ చేయడానికి రాష్ట్రం అంతా కూడా మరి ఈరోజు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. కాబట్టే అన్నీ కూడా ధరలన్నీ తగ్గుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ధరలకి రెక్కలు వచ్చి ఇష్టానుసారంగా ప్రజల్ని చూడకన్నా ఇష్టానుసారంగా రేట్లు పెట్టినా ఊరికిన పరిస్థితి ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పేద ప్రజలను ఉద్దేశించి ఎక్కడా కూడా మార్కెట్ రేట్లను కంట్రోల్ చేస్తూ అలాగే వర్తకులకి లాభం చేకూరే విధంగానే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు తగ్గించడం అయింది. 180 రూపాయలు ఉన్న మరి కందిపప్పు కేజీ ఈరోజు 155 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది రాజంలో. మరి ఎందుకంటే కొంత రేటు మార్కెట్ రేటు కూడా తగ్గుతుంది కాబట్టి 120 రూపాయలు ఫిక్స్ చేసిన దాన్ని 155 రూపాయలకి ఈరోజు కేజీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టీమ్డ్ ధర కానీ బియ్యం ధర అలాగే ఏవైతే సన్నాలు ఉన్నాయో అవన్నీ కూడా 4 నుంచి 5 రూపాయలు మార్కెట్ ధర తగ్గిస్తున్నాం. ఈరోజు 50 రూపాయలు ఉన్న 52 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు 46 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని ధరలు ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా కూరగాయల విషయంలో అయితేనేమి, పప్పులు ధాన్యాలు అయితే విషయాలు అయితేనేమి ప్రతి విషయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అలాగే మార్కెట్ని కుదేలు చేయకన్నా ఈక్వల్ ప్రీమియంలో ఉంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి మనోహర్ గారు కూడా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మరి పీడిఎస్ రైస్ ఏ విధంగా మరి దొంగతనం చేయబడింది అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందుకు దయచేసి పౌరులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి దొంగ బియ్యాన్ని ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసినా కొన్నా ఇమీడియట్గా ప్రభుత్వానికి లేదా మాకు చెప్తే డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే బియ్యం చాలా వరకు కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. 100 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇది పెద్ద స్కాము. ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు దాని కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కూడా చాలా దృష్టి పెట్టడం వల్ల ఈరోజు స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా మన యొక్క స్థితిగతులే మారాలి అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ ప్రభుత్వం అన్ని విధాలు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది.